హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథలు కలలు. ఈరోజు నేను మీకోసం ఒక మంచి కథని తెచ్చాను. రండి అందరం కలిసి విందాము. పచ్చని కొండలు, మెరిసే నది మధ్యలో ఒక చిన్న అందమైన గ్రామం. ఆ గ్రామంలో నేహ అనే చిన్నారి ఉండేది. ఆమెకు మెరిసే కళ్ళు, రింగుల జుట్టు, ఎప్పుడూ చిరునవ్వుతో మెరిసే ముఖం ఉండేది. కానీ ఆమె అందం కంటే గొప్పది ఆమె మనసు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఒక అమ్మమ్మ పెద్ద బుట్టలో యాపిల్స్ మోసుకుంటూ చాలా కష్టపడుతూ కనిపించింది. అమ్మమ్మ, నేను సహాయం చేయనా అని నేహ అడిగింది. అమ్మమ్మ సంతోషంగా నవ్వి, చాలా థ్యాంక్స్ రా తల్లి అని బుట్టను నేహ చేతికి అందించింది. నేహ ఆ బుట్టను అమ్మమ్మ ఇంటి వరకు మోసుకెళ్ళింది. వెళ్లే ముందు అమ్మమ్మ తన చేతిలో ఒక బంగారు విత్తనం పెట్టింది. ఇది సాధారణ విత్తనం కాదు, ప్రేమతో నాటితే ఒక అద్భుతం జరుగుతుంది అని అమ్మమ్మ చెప్పింది. నేహ ఆనందంగా ఇంటికి వెళ్ళి ఆ విత్తనాన్ని తన ఇంటి వెనుక ఉన్న తోటలో నాటింది. ప్రతిరోజు నీళ్లు పోసి ప్రేమగా మాట్లాడేది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. ఒక ఉదయం నేహ బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన బంగారు చెట్టు మెరిసిపోతూ ఉంది. ఆ చెట్టు కొమ్మలు సూర్యకాంతిలా మెరుస్తున్నాయి. ఫ్రూట్స్ కాకుండా చిన్న చిన్న గోల్డెన్ హార్ట్స్ వేలాడుతూ ఉన్నాయి. నేహ ఆశ్చర్యంతో ఒక గోల్డెన్ హార్ట్ తీసుకొని పక్కింటిలో బాధగా ఉన్న ఒక అక్కకు ఇచ్చింది. ఆ మ్యాజిక్ హార్ట్ చేతిలో పడగానే అక్క ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆ తర్వాత నేహ ఆ మ్యాజిక్ గోల్డెన్ హార్ట్స్ని అవసరమైన వారందరికీ పంచింది. ప్రతిసారి నేహ ఒక హార్ట్ ఇస్తే చెట్టుపై ఇంకో 2 గోల్డెన్ హార్ట్స్ పెరిగేవి. కానీ ఒకరోజు ఆ చెట్టు గురించి తెలుసుకున్న ఒక దొంగ రాత్రివేళ చీకట్లో దొంగచాటుగా వచ్చి ఒకేసారి అన్ని గోల్డెన్ హార్ట్స్ తీసుకోవాలని ప్రయత్నించాడు. అతను స్వార్థంతో పట్టుకున్న వెంటనే చెట్టు వెలిగిపోయింది. గోల్డెన్ హార్ట్స్ కనిపించలేదు. చెట్టు నల్లగా మారిపోయింది. దొంగ భయపడి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం నేహ తన చెట్టును చూసి బాధపడింది. కానీ నేహ ఆశ వదలలేదు. మళ్ళీ ప్రేమతో నీళ్లు పోసి ఇలా చెప్పింది, నేను ఎప్పటికీ నిన్ను ప్రేమతో పెంచుకుంటాను. అలా చెప్పగానే చిన్న బంగారు కాంతి మళ్ళీ కనిపించింది. ఒక చిన్న గోల్డెన్ హార్ట్ మెల్లగా మెరవడం మొదలుపెట్టింది. నేహ ఆ రోజు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంది. మంచి మనసుతో సహాయపడితే మరింత మందికి మంచి చేసే అవకాశం మనకి దొరుకుతుంది. కానీ స్వార్థంతో ఆలోచిస్తే మాయ కూడా మాయమైపోతుంది. ఆ రోజు నుంచి ఆ గ్రామం మరింత ఆనందంగా మారింది. మ్యాజిక్ గోల్డెన్ ట్రీ కాంతి కంటే నేహ మంచితనమే ఆ గ్రామాన్ని ప్రకాశింపజేసింది. హే, స్టోరీ చాలా బాగుంది కదా. మంచి మోరల్ ఉంది. మీకు నచ్చిందా? మీకు ఏం మోరల్లో అర్థమైందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ 5 కమెంట్స్ పెట్టిన వాళ్ళతో నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సరే అయితే నేను ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు కథలు కలలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.